దేవుడు చెప్తున్నాడు, పా నీ పాత స్థితి నీ భవిష్యత్తు కాదు అని దేవుడు చెప్తున్నాడు. మన పాత స్థితి అనగా పోయిన రోజులు, పోయిన జీవితము ఏదైతే ఉందో, గడిచిన కాలం ఏదైతే ఉందో, దాన్ని మన పాత స్థితిగా మనం అనుకుంటాం. ఆ పాత స్థితిలో ఏముంటుంది? ఆ పాత స్థితిలో నిరుత్సాహం ఉంటుంది. ఆ పాత స్థితిలో వేదన ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టాలు ఉంటున్నాయి, కన్నీళ్లు ఉంటున్నాయి. అయితే ఆ యొక్క అపజయం ఉంటుంది. సో, ఆ అపజయమైనటువంటి స్థితినే మనము నేను ఫెయిల్ అయిపోయి ఉన్నాను. నేను రోగముతో ఉన్నాను. నేను బలహీనతతో ఉన్నాను. నేనింక భవిష్యత్తులో ఏమీ చేయలేను అని చెప్పేసి మనము చాలా నిరుత్సాహంతో గతాన్ని బట్టి, ఈరోజు ఉన్నటువంటి స్థితిని బట్టి మనం రేపు అంచనా వేసుకోకూడదు, వేసుకోవద్దు అని దేవుడు మీతో రూఢిగా చెప్తున్నాడు. ఏంటిది? మన పాత స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క అనుభవాలు, ఆ చేదు అనుభవాలన్నీ కూడా వాటన్నిటిని బట్టి నూతనమైన స్థితిని మనము అంచనా వేసుకోకూడదు. నీ పాత స్థితి నీ భవిష్యత్తు కాదు. నీ భవిష్యత్తు దేవునిలో దాచబడి ఉన్నది. నీ భవిష్యత్తు దేవుని దగ్గర ఉంది. ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి. నీవు దేవుడి ద్వారా నూతన పరచబడబోతున్నావు. 38 సంవత్సరాలు ఒక వ్యక్తి బెతెస్దా కోనేటి దగ్గర అక్కడే ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు తన దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడి, "నువ్వు లే, నీ నీ పరుపునెత్తుకొని నువ్వు లేచి పరిగెత్తు" అని చెప్పేసి చెప్పిన మాటను బట్టి ఆ 38 సంవత్సరాల రోగముతో ఉన్నటువంటి వ్యక్తి లేచి పరిగెత్తినాడు. సో, అదే మాదిరి దేవుడు నీ జీవితంలో నువ్వు రోగముతో ఉన్నావా, బాధతో ఉన్నావా, వేదనతో ఉన్నావా, కన్నీటితో ఉన్నావా, అపజయముతో ఉన్నావా, నిరుత్సాహంతో ఉన్నావా, ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నావా, ఏ స్థితిని నువ్వు అనుభవిస్తూ వచ్చినా ఈ సంవత్సరం వరకు, ఈ రోజు వరకు, ఈరోజు దాని నుంచి దేవుడు నిన్ను విడిపించి లేవనెత్తబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయబోతున్నాడు. డిసప్పాయింటెడ్ అయినటువంటి లైఫ్ ఏదైతే ఉందో, డిస్కరేజ్ అయిపోయినటువంటి లైఫ్ ఏదైతే ఉందో, నువ్వు దానిని మరిచిపోయి దేవుడి కొరకు లేవబోతున్నావు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, నీ పాత స్థితి నీ భవిష్యత్తు కాదు. నీకు దేవుడు ఇవ్వబోతున్న దాని కొరకు విశ్వాసముతో నమ్మకంగా లేచి నిలబడు. దేవుడు నీకు గొప్ప కార్యము జరిగిస్తాడు. చూడండి నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, నీవు దేవుడి కొరకు ఒక్క అడుగేస్తే దేవుడు నీ కొరకు 100 అడుగులేస్తాడు. దేవుడితో నువ్వు ఒక్క అడుగు నడిస్తే దేవుడు నీతో 100 అడుగులు నడుస్తాడు. నీ జీవితం మొత్తం దేవుడు నడుస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. సో, నీ భవిష్యత్తును బట్టి, నీ యొక్క గతాన్ని బట్టి, నువ్వున్నటువంటి ఈ స్థితిని బట్టి, నువ్వున్న పేదరిక పరిస్థితిని బట్టి, నువ్వున్న రోగపు పరిస్థితిని బట్టి, నువ్వున్న అపజయ పరిస్థితిని బట్టి నువ్వు బాధపడకు. దేవుడు నీ యొక్క పాత గతాన్ని బట్టి నీ భవిష్యత్తును అంచనా వేయట్లేదు దేవుడు. నీ భవిష్యత్తు మారబోతుంది. నీ పిల్లల కుటుంబ భవిష్యత్తు మారబోతుంది. నీ ఉద్యోగ భవిష్యత్తు మారబోతుంది. నువ్వు ఎందులో ఉన్నావో అందులో నుంచి, నువ్వు ఏ ఏ అపజయంలో ఉన్నావో ఆ అపజయంలో నుంచి విజయ పదములో దేవుడు నిన్ను ఈ రోజు నుంచి నడిపించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్.